అదాము, ఆడమ్ మరియు అవ్వ, ఈవ్ కథ బైబిల్లోని పాత నిబంధనలోని ఆదికాండము, జెనెసిస్ పుస్తకంలో వర్ణించబడింది. ఈ కథ సృష్టి వైశాల్యానికి సంబంధించినది మరియు మానవాళి పుట్టుక, పాపం మరియు దైవిక శిక్ష గురించి మాట్లాడుతుంది. కథ దేవుడు మొదటగా ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని మరియు సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులను సృష్టించాడు. అందులో చివరగా దేవుడు తన స్వరూపంలో ఒక మనిషిని సృష్టించాడు. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. అదామును ఏదెన్ తోటలో ఉంచి, అక్కడ పెరిగిన అన్ని చెట్ల నుంచి తినడానికి అనుమతించాడు. కాని తోట మధ్యలో ఉన్న జ్ఞానమును తెచ్చే చెట్టు ఫలాన్ని తినవద్దని గట్టి హెచ్చరిక ఇచ్చాడు. తరువాత అదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు భావించి, అతనికి తోడుగా ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె అవ్వ, ఈవ్. ఆమెను అదాము యొక్క ఓడలో నుంచి సృష్టించాడు. పాపంలో పడటం, ఏదెన్ తోటలో సర్పెంట్ అవ్వను దగ్గరగా వచ్చి, జ్ఞానమును తెచ్చే చెట్టు యొక్క ఫలం తినమని ఆహ్వానించింది. దేవుడు తినకూడదని చెప్పినా, సర్పం చెప్పిన మాటలకు మోసపోయి అవ్వ ఆ ఫలాన్ని తింది. ఆమె అదామును కూడా ఆ ఫలం తినమని ఇవ్వగా, అదాము తిన్నాడు. ఈ క్రమంలో వారి కళ్ళు తెరుచుకుని, వారు నగ్నంగా ఉన్నారని తెలుసుకున్నారు. దేవుడు ఈ విషయాన్ని తెలిసి, అదాము మరియు అవ్వను ఏదెన్ తోట నుండి బయలుదేరిపోమని ఆదేశించాడు. పాపం వల్ల ప్రపంచంలో కష్టాలు, బాధలు మరియు మరణం వచ్చాయని బైబిలు చెప్తుంది. ఈ కథ ద్వారా బైబిలు